శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనీషా ఇంట విరబూసిన బ్రహ్మ కమలాలను చూసేందుకు శ్రద్ధ చూపిన ఇరుగు పొరుగువారు. వీధికుక్కల దాడిలో మరణించిన కోట్లాధిపతి. హైదరాబాద్లో రెచ్చిపోయిన దొంగలు. బీఆర్ఎస్ పార్టీ నగరంలో నిర్వహించే తలపెట్టిన కరీంనగర్ జిల్లా బీసీ కథనబేరి వాయిదా. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్ అమలు చేయటకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేయడానికి కరీంనగర్ నగరంలో కరీంనగర్ పూర్వ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో బీసీ కథనబేరీ కార్యక్రమం నిర్వహించటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 14, 15, 16 మరియు 17 రోజుల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం వాతావరణ శాఖ సూచన మేరకు మరియు ప్రభుత్వం ముందస్తు హెచ్చరికల దృష్టి ఉంచుకొని తేదీ 14, 8:25 గురువారం రోజున భారత రాష్ట్ర సమితి పూర్వపు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బీసీ కథనబేరీ వాయిదా వేస్తున్నామన్నారు. తదుపరి వాతావరణం అనుకూలించిన తర్వాత నిర్వహించడానికి తేదీ నిర్ణయించటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఇల్లెండి ఖాళీ, మిడుమానేరు ఖాళీ, ఇల్లంపల్లి ఖాళీ, వరద కాలువ ఖాళీ, జలాశయం మొత్తం ఖాళీ. పంటలు వానలు పండించే పరిస్థితి లేదు. పంటలు నీళ్లు లేవు, చక్కగా రైతు బంధు రాదు, రుణమాఫీ రాదు, ప్రజలు ఇబ్బంది పడుతుంది. రైతులైతే చాలా ఇబ్బంది. కరీంనగర్ కార్పొరేషన్లో నేను పోదు పట్టదు ఏ జిగోట్ వచ్చినా 50 కోట్లు, 100 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు కరీంనగర్ చూసిన రోడ్డు అంటున్నారు. 2023 డిసెంబర్లో ఎన్నికలు దగ్గరికి వస్తుంది. అప్పటికి ఇప్పటిదాకా కొబ్బరికాయ కొట్టు నాదు లేదు, తక్కువ మొదలు తెచ్చుకోలేదు. నేను తెచ్చిన పైసలు ఆపేసాను. సగం రోడ్డు వేసాను. ఒకటేసారి రోజు పేపర్లో మురికికా గతంలో ఎప్పుడో రాలేదు. మట్టి రోడ్డు మురికికాలో తెరవలేదు. రోడ్లన్నీ బ్రహ్మాండం చేసిన, మందులు ఎక్కువ చేసిన, మంచి ఆ కంప్లీట్ దశలో ఎన్నికలు వచ్చినాయి. ఇంతవరకు ₹1 నిధులు రాలేదు. చెక్కు రాసి 8 నెలలే, ఆ చెక్కు పాస్ కాక 8 నెలలే కాంట్రాక్ట్ చెక్ లేదు. అంటే ఎక్కడెక్కడ అభివృద్ధి ఆగిపోయింది, ఎక్కడెక్కడ అభివృద్ధి ఆపేసి స్టాఫ్ ఆగిపోయింది. నీళ్ళు బంధు కన్నెపల్లి పంపను మీకు చెప్పాలి. గోదావరి నీళ్ళు కింది పోతా ఉంటాయి. మేడిగడ్డ ఆనగట్ట కడితే ఆ నీళ్లు కన్నెపల్లి పంపోజ్కి వచ్చి వెళ్ళిపోతాయి. మేడిగడ్డ కూడా 2 పిల్లర్లు రిపేర్ చేస్తే మన బాత్రూమ్ లీక్ అయితే నీళ్ళు ఉంటామా? రిపేర్ చేసుకుంటారు. అట్లనే ఈ కన్నెపల్లి పంపోజ్లో నీళ్లు ఉన్నాయి. పంపేస్తే మోటార్ వేస్తే నీళ్ళు అంతే. ఇక్కడ మేడిగడ్డ నుంచి నీళ్ళు పోతా నేను కుమ్మినేట విషయం రిపేర్ చేసిందని పెట్టుకో. కానీ కన్నెపల్లికి సంబంధం లేదు. నీళ్ళు అత్తనే ఉంటాయి, పోతుంటాయి. ఆ మోటార్ ఆన్ చేస్తే ఇలాంటి దాకా నీళ్ళు వస్తాయి. అది కూడా ఆన్ చేస్తారు. ఎందుకంటే నీళ్ళు పోతే మన ఆంధ్ర నీళ్ళు పోవాలని. నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది, సాగునీరు లేక, తాగునీరు లేక, అభివృద్ధి లేక. ఇంకో ముఖ్యంగా ఏంటంటే రూపాయి నుంచి అడగలేదు అంటున్నారు. రూపాయి మార్పే లేదు. అంత అధ్వాన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ప్రజలందరూ కోపంగా ఉంది. ప్రభుత్వం కోపంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ రిక్వెస్ట్, ఈ సభను విజయవంతం చేయండి. రాజుగారు పాలైతే చేయకండి. 5-6 వేల మంది అంటారు, నా 100 మంది అభ్యర్థులు రాకపోయింది కాదు. ఆ ఊర్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఈ గ్రానైట్ ఫ్యాక్టరీ పోతే 10,000 మంది అంటారు. ఏ లాభం? ఫలానా చేకూర్తి గ్రామం నుంచి 100 మంది వెళ్ళిపోతున్నట్టే మా బిజీ మీటింగ్ పోతున్న సాయంత్రం అంటే అక్కడ ఊరు ప్రభావితం అవుతుంది. కరెక్ట్ అయితే బిజినెస్ మోసం జరుగుతుంది కాదు. ఫలానా కృష్ణనగర్ నుంచి ఒక 50 మంది వెళ్ళిపోతున్నప్పుడే వీళ్ళందరికీ మా పార్టీ మీటింగ్ పోతే బిజినెస్ మోసం జరుగుతుందంటే ఒక చర్చ జరుగుతుంది. రిపోర్ట్స్ ఇంటికి అవుతుంది. మనకే లాభం కదా. 66 ఊళ్ళలో 66 కార్పొరేటర్లు ఉంటారు. 40 బీసీ తీసుకోవచ్చు. దగ్గర 25-26 బీసీ ఎక్కడ వేస్తాం కదా. ఆ బీసీలో ముదిరాజు ఉంటాడు, గౌడు ఉంటాడు, కాపు ఎవరైనా ఉన్నాయి.
కానీ బీసీలకు ఒక అవకాశం వస్తే కదా. కార్పొరేషన్ మొత్తం కూడా 40% వస్తే మనకెంతే కదా అవకాశం. కర్మకారులు బీసీ ఎదగవచ్చు, మహిళ ఎదగవచ్చు, ఎంపీపీలు కర్మాలో ఉన్న 2 ఎంపీపీలో బీసీ కావచ్చు. సో ఇట్లా అవకాశాలు మనకు వస్తాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం మాట ఇచ్చి గొప్పగుత్తగా ఓట్లను కొలగొట్టుకున్నాం. బీసీ ఓట్లను వేయించుకున్నాం కాబట్టి నీ బాధ్యత. నీ చేతిలో ఉన్నాయి కూడా మంత్రులు 18 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు 17-18 మంది మంత్రులు ఉంటారు. 42% అంటే 8 మంది మంత్రులు ఉండాలి. మనం ఇంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. నీ చేతులు ఉన్న ఫస్ట్ 8 మంది మంత్రులు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీ చైర్మన్ అంటే ఈక్వల్ టు క్యాబినెట్ మంత్రి. మొదటిసారి సోమవార సత్రాన్ని బీసీకి ఆ రోజు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చడం జరిగింది. చాలా మంది పోటీ పడ్డారు కానీ బీసీకి ఇస్తా అని చెప్పి రెండోసారి కూడా బాధ్యత కోరుతున్న బీసీకి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చింది. అది ఈక్వల్ టు క్యాబినెట్. అది జిహెచ్ఎంసీ మేయర్గా మొదటిసారి బొత్తురామన్ బీసీకి ఇచ్చిన ఓసీ ఉంటే చాలా మంది ప్రయత్నం చేసింది. రెండోసారి కూడా బీసీకే కేటాయించడం జరిగింది. మనకి ప్రధాన డిమాండ్ అది. ఈ కార్పొరేషన్ చైర్మన్, ఆర్టీసీ చైర్మన్ ఇవన్నీ కూడా నీ చేతిలో ఉన్న పనులు ఇమ్మీడియట్గా నువ్వు బీసీలకి. మన కార్పొరేషన్ చైర్మన్ వేసి 42 మందిని అగ్రవర్ణాలు వేసి 6-7 బీసీలు వేసి మరి నీ కోట 42 మందిని 50 మందిని వేస్తే నీకు అది ఎన్ని రావాలి? 21 మంది రావాలి. ఏది బట్టి ఇవన్నీ కూడా వేడి ముట్టి కాకా పెడితే ప్రభుత్వాలు దిగొస్తాయి. అంటుకున్నారా బీసీ అంటే డెఫినెట్గా మన న్యాయం జరుగుతుంది. మనతో పాటు భావి తరానికి మన బిడ్డలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి అవరేక్ దక్క అనే విధంగా గట్టిగా పట్టుకుంటే ఈ సమావేశాలతో ఇప్పటికే ప్రభుత్వం భయపడతారు. అంటే అమ్మా ఇది పులి మీద ఎక్కినవురా, పులి మంచిగా ఉంటుంది కానీ ఎక్కడి కూడా పులితో మింగేస్తుంది అనే బాగుంటుంది. పులి మీద బీసీ పులి మీద ఎక్కి స్వారీ ఎత్తారు. స్వారీ ఎత్తే ఆనందంగా ఉంటుంది. ఎట్లా దిగుతావు? ఎక్కడికెళ్ళి దిగుతుంది, పిండి చంపుతుంది. మంచిగా దిగకపోతే మాత్రం చంపేస్తుంది అని చెప్పేసి బాగుంది. కాబట్టి కత్తెర బద్దం జరుగుతుంది. అందుకే 14వ తారీఖు వరకు 14వ తారీఖు మనకు బీసీ మీటింగ్ ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు అక్కడ ఎప్పుడు మీటింగ్ పెట్టుకుంటున్నా కరీంనగర్ కార్పొరేషన్ నుంచి కరీంనగర్ కాన్స్టిట్యూషన్ నుంచి 8-10 మంది దయచేసి మొబిలైజేషన్ తీసుకోవాలి. దానికి మన మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, తర్వాత టౌన్ ప్రెసిడెంట్లు సంబంధించిన పెద్ద పిల్లలు అందరూ చూసుకొని దయచేసి 100 మంది వస్తే 99 మంది ఇవ్వండి. కానీ 200 మంది వస్తే 100 మంది చెప్పినట్టు ఫెయిల్ అయితే 9 ఫెయిల్ అయితే మీరు ఫెయిల్. దాన్ని ఆల్టరేషన్ చేసుకోవాలంటే ఆ ఊళ్ళో ఎన్నెంతో పగడపడి చూసుకుందాం. పెద్దపల్లి జిల్లాలో మరో అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు వలపని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సునీల్ అనే సర్వేయర్ బాధితుడు నాగార్జునరెడ్డిని భూమి సర్వే పంచనామా రిపోర్టు ఇవ్వడానికి 20,000 లంచం డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేదన్న బాధితుడు దగ్గరున్న 10,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక సర్వేయర్ సునీల్ తన అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డికి బాధితుడి నుండి 10,000 రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు. ఏసీబీ అధికారులు సర్వేయర్ సునీల్ తో పాటు అతను అసిస్టెంట్ అయిన రాజేందర్ రెడ్డిని పట్టుకుని తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇక ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. లాస్ట్ మంత్ అయింది. పి సునీల్ అనేసి మండల్ సర్వేయరు అండ్ ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కోసము 20,000 కంప్లైంట్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైనెంట్ ఆన్ హిజ్ రిక్వెస్ట్ దాన్ని 10,000కి రెడ్యూస్ అయింది. ఆ 10,000 రెడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ ఉన్నాడు, అతని ఫోన్పేకి వేసుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అన్నమాట. దాని మూలంచి ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సీఓ అంటే పర్ఫార్మింగ్ దేర్ రెగ్యులర్ డ్యూటీస్ ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ, ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు. కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసి
కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. సార్ బాధితుని పేరు ఏంటి సార్, ఎందుకోసం డబ్బులు ఇచ్చారు? సర్వే చేయడానికంటే అతను ల్యాండ్ సర్వే చేయడం కోసం. బాధితుడి పేరు మేము చెప్పకూడదు, అందుకే చెప్పట్లేదు. ల్యాండ్ సర్వే చేయడం కోసము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 8 months అయిపోయింది అతను అప్లై చేసుకొని ఇక్కడ. అప్పటి నుంచి దాన్ని డిలే చేస్తున్నారు. కొంచెం డిలే ప్రాసెస్ కాకుండా తొందరగా చేయమని రిక్వెస్ట్ చేసుకుంటే డిలే అయిపోతుంది ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. డిలే ఇక్కడ మీ అవుట్స్కర్ట్స్ అండి, పెద్దపల్లిలో. అంటే సార్ ఎప్పుడు నగదు రూపంలో ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఫోన్పే ద్వారా చేశారు కదా, దీన్ని ఎట్లా మీరు ట్రాక్ చేశారు? అంటే మనకి ఫస్ట్ డిమాండ్ మేము ఆడియో తీసుకుంటామండి, ఆడియో వీడియో మేము రికార్డింగ్ చేసుకుంటాము. ఆ ఆడియో వీడియో వచ్చిన తర్వాతే ఫస్ట్ డిమాండ్, ఏదైనా కేసు డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని మేము ఫస్ట్ ప్రూవ్ చేసుకుంటాము. డిమాండ్ ప్రూవ్ చేసుకున్నాక ఆ డిమాండ్ని మేము మా హెడ్ ఆఫీస్కి పంపించి డీజీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము రేడ్ చేస్తాం. ఈసారి డిమాండ్ వచ్చింది కానీ ఆయన యాక్సెప్టెన్సీ లేకుండే. యాక్సెప్టెన్సీ ఆ రోజు తీసుకోకుండా త్రూ ఫోన్పే చేయండి అన్నారు. అది కూడా మన దగ్గర రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ మీద ఫోన్పే చేసాము. ఫోన్పే చేసింది ఎవరికి వెళ్ళిందో ఫోన్పే మన దగ్గర ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ A2 దగ్గర నుంచి, అంటే రాజేందర్ రెడ్డి దగ్గర నుంచి సునీల్ గారికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కూడా ఉంది. అది అంత తీసుకొని మేము ఒకవేళ ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ ఇట్లా లేకపోతే దాన్ని ఇట్లా మీరు ఫర్దర్ చేసుకుంటారు? ఫోన్ చేసి రికార్డింగ్ లేకపోతే కొంచెం కష్టమే, ట్రాక్ చేస్తాం. హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. వరుసగా 2 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం 2 ఇళ్లలో చోరీలకు పాల్పడిన 6 దొంగలు అక్కడ వృద్ధులను బెదిరించి 2 లక్షల రూపాయలతో పాటు బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డారు. అలాగే మరో ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. అలాగే ఇటు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ షాప్లోనూ ఈ ఉదయం 6 దొంగలు చోరీకి పాల్పడ్డారు. అప్పుడే షాప్ ఓపెన్ చేసి ఉదయం 10:30 ప్లేట్ చేస్తున్న సిబ్బందిపైకి ఒక్కసారిగా దూసుకువచ్చిన 6 నిందితులు అసిస్టెంట్ మేనేజర్ సతీష్ పై కాల్పులు జరిపారు. దీంతో ఆయన కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. కాల్పులతో ఒక్కసారిగా భయపడిన జ్యువెలరీ షాప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దొంగలు అందిన కాడికి దోచుకొని పరారయ్యారు. ఎక్కువగా వెండి వస్తువులు, బంగారం చోరీకి గురైనట్టుగా తెలుస్తోంది. ఇక గాయపడిన అసిస్టెంట్ మేనేజర్ సతీష్ ను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు చోరీ జరిగిన ఖజానా జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకొని క్లూస్ సేకరిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే దొంగలు జహీరాబాద్ వైపు పారిపోగా జిల్లా సరిహద్దు పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక దొంగలను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అత్యంత విచారకరమైన వాగ్ బక్రీటీ పౌడర్ యజమాని పరాగ్ దేశాయ్ 2,000 కోట్ల విలువైన ఆస్తుల యజమాని. వ్యాపారాన్ని 60 దేశాల్లో విస్తరించున్న మనిషి. ఇక ఉదయం నడకలో వీధి కుక్కలు అతనిపై దాడి చేశాయి. వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో అతడు జారిపడి తలకి గాయమై మెదడులో రక్తస్రావమయ్యాడు. అతను అపస్మారక స్థితిలో పడి ఉండగా కుక్కలు అతన్ని మరింత కరిచాయి. 7 రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన తర్వాత అతను 49 సంవత్సరాల వయసులో విచారకరంగా మరణించాడు. దయచేసి వీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి. నిజంగా విషాదకరమైన మరియు హృదయ విదారకరమైన సంఘటన ఇది. ప్రతి ఒక్కరూ చదవాలి మరియు అప్రమత్తంగా ఉండాలి. వీధి కుక్కల నుండి మిమ్మల్ని మరియు ఇతరులను రక్షించుకోండి. కొల్లాపూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇటీవలే డైట్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో మెనూ అమలుపై విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందుతుందా అని మంత్రి అడిగారు. మా పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుందని తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.
మా పిల్లలు కూడా చిన్న ఉన్నప్పుడు మేము బయటకు పంపించాం. వాళ్ళు పెద్ద లేదు, వాళ్ళు సొంతంగా వాళ్ళ కాలం పని. రెండవది, నీకు మీ ఇంటి దగ్గర కూడా ఇంత మంచి ఫుడ్, ఇంతమంది ఫ్రెండ్స్ ఎవరు దొరకరు కదా. కొత్త కాబట్టి కనిపించింది. ఒక వారం రోజులు నీవు ఇక్కడికి పొమ్మన్నా పోకుండా తయారైంది. ఇంతమంది పిల్లలు అందరూ పాపను మంచిగా ఆడిపించుకోవాలి, ఓకేనా? ఈ పాపను మంచిగా ఆడిపించుకోవాలి, చూసుకోవాలా. మీ ఫ్రెండే కదా. ఇంతమంది ఫ్రెండ్స్ దొరుకుతారా మీ ఊర్లో? మీ ఊర్లో ఇంతమంది ఫ్రెండ్స్ దొరుకుతారా? దొరకరు కాబట్టి ఇంకొకటి, మీ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ ఉంది కదా, పని చేస్తాను. మీ అమ్మ నా ఫోన్ నెంబర్ నాకు ఫోన్ చెప్తాను. పదార్థాలు తినాలి. మనం ఎలాంటి పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటాము అని ఎన్విరాన్మెంటల్ సైన్స్ చెప్తారు. వాళ్ళకి ఇంకా ఎన్విరాన్మెంట్ అంటే తెలుగులో చెప్పండి. ఎన్విరాన్మెంట్ అంటే తెలుగులో పేరేంటి? శ్రావణ మాసం 3వ సోమవారం మహాశివునికి ప్రీతికరమైన రోజు. ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, అభిషేకాలు విశేష ఫలితాన్నిస్తాయని నానుడి. సోమవారం రాత్రి సమయంలో బ్రహ్మ కమలాలు విరబూశాయి. శ్వేతవర్ణం గల ఈ పుష్పాలంటే అమ్మవారికి, స్వామివారికి ఎంతో ఇష్టమైన పుష్పాలు. రాత్రిపూట మాత్రమే వికసించే ఈ బ్రహ్మ కమలాలు చూస్తే ప్రకృతి వరప్రసాదాలుగా అనిపిస్తుంది. కామాక్షి మనీషా కుటుంబం సభ్యులు తన స్వగృహంలో బ్రహ్మ కమలాల మొక్కలు నాటి సంరక్షించారు. ఆ బ్రహ్మ కమలాలు సోమవారం రోజు విరబోయటం వలన శివుని ప్రతిరూపకంగా భావించి పూజలు చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మనీషా ఇంట విరబూసిన బ్రహ్మ కమలాలను చూసేందుకు శ్రద్ధ చూపిన ఇరుగు పొరుగువారు. వీధి కుక్కల దాడిలో మరణించిన కోట్లాధిపతి. హైదరాబాద్లో రెచ్చిపోయిన దొంగలు. బీఆర్ఎస్ పార్టీ నగరంలో నిర్వహించే తలపెట్టిన కరీంనగర్ జిల్లా బీసీ కథనబేరి వాయిదా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.